మన ఆత్మీయ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మన జీవితంలో దేవుని సన్నిధిని, దేవుని చిత్తంలోకి తీసుకెళ్లేవిగా ఉండాలి. మనుషులంగా మనకు సమస్యలు ఉంటాయి, ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం విశ్వాసులంగా, ఆత్మీయులంగా, సేవకులంగా ఎవరైనా సరే, మన కేటగిరీ ఏదైనా సరే, మనమంతా దేవునికి సంబంధించిన వాళ్ళం. మనకు స్పెషల్ జనరేషన్ మనది. ఆత్మీయ సంబంధము మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈ ప్రత్యేకించబడిన ఈ ప్రజలమైన మన జీవితంలో ఎన్నో రకాల ఆటుపోటులు, అవకతవకలు, కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ మన జీవితంలో రావడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా వచ్చినప్పటికీ మనం మాత్రం ఈ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సిన వారంగా ఉన్నాం. కొన్నిసార్లు మన స్నేహితులను బట్టి, మన బంధువులను బట్టి, మన చేస్తున్న పనులను బట్టి, మన నిర్ణయాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన మాటలను బట్టి ఇలా కొన్నిసార్లు అనవసరమైన ప్రాబ్లంలో, చిక్కుల్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకవేళ దేవుని చిత్తములో అయితే బాగానే ఉంటుంది, కానీ మనకై మనమే మన ఉద్దేశాలు, మన యొక్క ఆశలు, కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుని చిత్తములో లేని మనము ఆశించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగి మనకు చాలా మనస్తాపం కలగడమే కాకుండా మన ద్వారా మన ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లే వారంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, లోతు భార్య, లోతు పిల్లలు, లోతు ప్రజలు అందరూ లోతును బట్టి చెరపట్టబడ్డారు. ఈ వాక్యం వినే మీలో, మరి మీ ద్వారా మీ ఫ్యామిలీలో ఏమైనా కలిగే ప్రాబ్లమ్స్ మీ వల్లనే కలుగుతున్నాయేమో. కనుక భార్యగా, భర్తగా ఇది నా వల్లనే కలుగుతుందని మిమ్మల్ని మీరు దేవుని దగ్గర సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి ప్రయాసము ఇష్టపడితేనే తప్ప మీ ఫ్యామిలీ లైఫ్లో దేవుని సన్నిధిని మీరు అనుభవించలేరు. భార్యాభర్తలు ఇద్దరు మీరు కలిసి ప్రార్థించేవారై ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, సహవాసం ఉండాలి. ఈ 3 మన జీవితంలో దేవుని చిత్తములోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశము, కారణంగా ఎంచబడుతున్నాయి. మన లోతు కుటుంబాన్ని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత విస్తరించినా, మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఆత్మీయత లేనట్లయితే అదంతా వ్యర్థం.